హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దాసు. మీరు చూస్తున్నారు దాసు ఎలక్ట్రికల్ వర్క్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఒక చోట చర్చ్ పైన అయితే జీసస్ క్రాస్ అయితే వేసాం. ఎల్ఈడి లైట్తో, ప్రొఫైల్ లైట్లతో వేసాం. ఆ ప్రొఫైల్ లైట్తో ఆ క్రాస్ అనేది ఎలా వేసాం అనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ బట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఇంకా లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా చర్చ్. ఇదే చర్చ్ మీద మనం అయితే ఆ జీసస్ క్రాస్ అనేది మనం వేసాం. మీకు టాప్లో పైన కనిపిస్తుంది చూసారా క్రాసు, ఇదైతే మనకి సిమెంట్తో చేసింది. దానికి మనం ఇప్పుడు ఎల్ఈడి లైట్లతో ప్రొఫైల్ లైట్తో మనం అయితే జీసస్ క్రాస్ అనేది వేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాగా ఐరన్తో చేయించారు, ఎందుకంటే జీసస్ క్రాస్ క్లాంప్లు పెట్టారు కదా వీళ్ళు. ఆ క్రాస్కి ఈ క్లాంప్ ఫిట్టింగ్ అనేది చేసుకుంటారు అనమాట. మనకి ఈ సైడ్ తిప్పితే ఇలా వస్తుంది, ఇటు సైడ్ మనం లైట్లు వేయాలి. అటు సైడ్ నట్ అండ్ బోర్డులు వేసుకొని దానికి బిగించుకుంటారు అది మనం చేశాక. సో మనం ఆ క్లాంప్ సెట్కి మొత్తం అంతా ఐరన్కి మనం ఎక్కడైతే మనం స్క్రూలు వేస్తామో అక్కడ చిన్న చిన్న హోల్స్ అనేది వేయించాం మనం. ఇది ఫ్రేమ్ ఎవరు చేయించుకున్నారంటే అక్కడ ఎలక్ట్రిషియన్ చేయించుకున్నారు, లోకల్ ఎలక్ట్రిషియన్. మనం అయితే ప్రొఫైల్ వేసి ఇచ్చాం మనం. సో నాకైతే నేను చెప్పాను ముందుగా ఎలాగ మనకి ప్రొఫైల్ వేయడానికి, స్క్రూలు వేయడానికి కావాలంటే కన్నాలు వేయించారు అక్కడ. చూసారు కదా మీకు ఆ కన్నాల దగ్గర నేను వాళ్ళు వేసిన కన్నాల్లో నేను ప్రొఫైల్లోంచి పైన ఒక వాచరు, కింద ఒక వాచరు, అంటే ఫ్రేము ఈ అల్యూమినియం ఫ్రేమ్ ఐరన్ ఫ్రేమ్ గట్టిగా పట్టుకునేలాగా వాచర్లు వేసాం. ఆ నట్ అండ్ బోల్ట్ వాచర్లు కూడా కింద పైన వేసుకొని టైట్ చేసుకొని వేసుకున్నాం. ఇలాగా మొత్తం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కార్నర్లు కూడా కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా నేను ఇలాగ మొత్తం అంతా మార్కింగ్ కరెక్ట్గా తీసుకొని ఫిట్ చేసుకున్నాను. నేను ఇక్కడ కూడా దీనికి హోల్ ఉంటుంది, ఆ హోల్ కూడా వేసుకొని దానికి కూడా నట్ అండ్ బోల్ట్ వేసుకొని మొత్తం గ్యాప్ లేకుండా పైకి లేసిపోకుండా మొత్తం అంతా ప్రొఫైల్ అనేది ఫిట్ చేశాను. ఇదంతా కూడా 1 ఇంచ్ ఫ్రేమ్, ఇది 1 ఇంచ్ సర్ఫేస్ అనమాట. ప్రొఫైల్ ఫ్రేమ్ వచ్చి 1 ఇంచ్ సర్ఫేస్. సో అలాగంటే మనం ఇందులో నేను ఈ మొత్తం అంతా ఫ్రేమింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇందులో ప్రొఫైల్ స్ట్రిప్ అనేది వేయడం జరిగింది లోపల ఈ ఫ్రేమ్లో. ఈ ప్రొఫైల్ స్ట్రిప్ అని నేను డబల్ లైన్ వేసాను అనమాట, అంటే 240 ఎల్ఈడి డబల్ లైన్ రన్ చేశాను ఇందులో. ఇక్కడ మీకు మధ్యలోకి ప్రొఫైల్ స్ట్రిప్ అనేది రాదు, నేను మార్కింగ్ పెట్టి చూసారా అక్కడ వేయకూడదు. ఇటు సైడ్ మొత్తం రౌండ్ అంతా రావాలి, కానీ ఆ మధ్యలో అనేది లైటింగ్ రాకూడదు. సో అలాగే నేను డబల్ స్ట్రిప్ అంతా రన్ చేశాను. దగ్గరికి 10 మీటర్లు అనేది పట్టింది ఇందులో మొత్తం డబల్ లైన్ రన్ చేయడానికి. ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట లైటు, ప్రొఫైల్ స్ట్రిప్ వచ్చి. తర్వాత మొత్తం ప్రొఫైల్ స్ట్రిప్ అంటించిన తర్వాత పైన మనకి వైట్ కలర్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ కూడా వేసిన తర్వాత ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. మీకు రైట్ సైడ్లో ఒక చిన్న పిక్ కనిపిస్తుంది చూడండి, అంటే మనకు అలా కావాలన్నారు. కానీ ఇది ఫ్రేమ్ కొద్దిగా పైన మరి క్రాస్ అయితే సన్నంగా ఉంది కదా, అందువల్ల కొద్దిగా వీళ్ళు దాని సైజుని బట్టి ఆ ఐరన్తో చేయించారు. దాన్ని బట్టి మనం వేసింది కూడా ఇలా కొద్దిగా సన్నం వచ్చింది, అంటే పిక్లో కొద్దిగా లాంగ్ ఉంది, ఇక్కడ కొద్దిగా సన్నం వచ్చింది. సో అలాగా మనం లైటింగ్ అనేది ఇలా వచ్చింది. తర్వాత అయిపోయిన తర్వాత మనకి ఆ ఫ్రేమ్ అనేది పైన బిగించాలి కదా. సో మా వాళ్ళు అయితే పైన బిగిస్తున్నారు. మీకు చీకట్లో చేస్తాం ఇది, అంటే ఈవినింగ్ 7:30 లోపు అవుద్ది టైము. కనిపిస్తున్నారు కదా పైన, అంటే క్లాంప్ ఫిట్టింగ్ చేస్తున్నారు దానికి. ఆ వెనకాల నట్ అండ్ బోల్ట్ ఉన్నాయి కదా, ఆ క్లాంప్ ఫిట్టింగ్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత తగిలించిన తర్వాత మనకి దాన్ని ఆన్లో పెట్టిన తర్వాత మనకి ఇలాగనేది కనిపిస్తుంది కిందకి. చూసారు కదా లైటింగ్ బ్లూ కలర్ అయితే చాలా లైటింగ్ వచ్చింది. అంటే నా మొబైల్ వల్ల కెమెరా క్వాలిటీ తక్కువ వల్ల మీకు ఇలా కనిపిస్తుంది, దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా బాగా వచ్చింది లైటింగు. జీసస్ క్రాస్ చాలా బాగా కనబడుతుంది. ఇదనమాట చర్చ్, ఆ పైన టాప్లో పెట్టారు. అది మొత్తం చర్చ్ అన్నట్టుకి అట్రాక్షన్గా వచ్చింది ఇప్పుడు లైటింగ్ అనేది, చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.